ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా శుభ్మన్ గిల్ ఆకట్టుకుంటున్నాడని ఆ జట్టు సహాయక కోచ్ పార్థివ్ పటేల్ అన్నాడు. శుభ్మన్ గిల్ మెరుగైన కెప్టెన్ అని, జట్టును అతడు నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని తెలిపాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ పేరు వినపడుతున్న తరుణంలో పార్థివ్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే తాను భారత కెప్టెన్సీ గురించి మాట్లాడనని పేర్కొన్నాడు. గుజరాత్ను గిల్ నడిపిస్తున్న తీరు అద్భుతమని, ఒకవైపు బ్యాటర్గా రాణిస్తూనే మరోవైపు జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడని తెలిపాడు. యువ ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడుపుతున్నాడని పార్థివ్ అన్నాడు. ప్లే ఆఫ్స్ దశ నుంచి బట్లర్ అందుబాటులో లేకపోవడం గుజరాత్కు లోటేనని చెప్పాడు. కానీ జట్టు సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో బట్లర్ సత్తా చాటాడని, అతడు వచ్చే 3 మ్యాచుల్లో ఆడతాడని తెలిపాడు. అయితే ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించడం కోసం ప్లే ఆఫ్స్ నుంచి బట్లర్ ఐపీఎల్ను వీడబోతున్నాడు. మరోవైపు భారత టెస్ట్ జట్టుకు కాబోయే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను తొలిచేస్తోంది. కొన్నేళ్లుగా జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిపోవడంతో కొత్త సారథి ఎంపిక అనివార్యమైంది. అయితే గత సిరీస్లో వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రాను కెప్టెన్ చేయాలని కొందరు మాజీలు అభిప్రాయపడుతుండగా, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ని సారథిగా నియమించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుభ్మన్, గంభీర్, అగార్కర్లతో వేరువేరుగా సమావేశమైనట్లు సమాచారం. ఢిల్లీలో గంభీర్ ఇంట్లో అతడి సమావేశం 4-5 గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అతను అగార్కర్ను కలిశాడు. ప్రధాన కోచ్, చీఫ్ సెలెక్టర్లతో శుభ్మన్ గిల్ సమావేశం జరిగి ఇప్పటికే చాలా రోజులైంది. ఈ క్రమంలోనే కెప్టెన్గా అతడి ఎంపిక లాంఛనమే అని సమాచారం. కెప్టెన్గా శుభ్మన్ ప్రణాళికల గురించి తెలుసుకొని అతని నుంచి తాము ఏం ఆశిస్తున్నది చెప్పడంతో పాటు ఇంగ్లాండ్తో సిరీస్ ఎంపిక చేయాల్సిన జట్టు గురించి కూడా చర్చించి ఉండొచ్చని భావిస్తున్నారు. వచ్చే నెల 20 నుంచి ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది.